విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. మాకు ఇది సింగినగర్ ఏరియా, వాంబే కాలనీ, హెచ్ బ్లాక్ వాంబే కాలనీ సరఫరా అయితే బాగానే అందుతుంది. కానీ జనాలు తినేది ₹1 వాట, పారేసింది ₹1 వాట. ఆగండి అయ్యా, మాట్లాడుతున్నానుగా. అయితే దయచేసి మీరే ఛానల్ నాకు తెలీదు, సరే అలాగొనియండి, పార్టీల గురించి కాదు. మాకు దయచేసి పప్పు, బియ్యము, కాయగూరలు ఇస్తే ప్రశాంతంగా వండుకొని తింటాం. మాకు కావాల్సిన ఏంటంటే ఫుడ్ ఐటమ్ చాలా మంది తినట్లేదు, ఎందుకు చాలా మంది పారేస్తున్నారు. దయచేసి పప్పో ఉప్పో బియ్యమో ఇస్తే కొంచెం తగ్గే వరదలు, కొంచెం తగ్గి పప్పో బియ్యం ఇస్తే మేము వండుకొని ప్రసాదంగా తింటాం. ఇప్పుడు దాకా మాకు భోజనాలు లేవు. ఈ వచ్చిన ఫుడ్డే బాగున్నా బాగలేకపోయినా అవే తింటున్నాం. అది చెప్పవలసింది. దయచేసి మీరు మాకు ఈ ఫుడ్ ఐటమ్ తగ్గించేయండి, పప్పు బియ్యం పంపించండి, అందరూ తింటారు. అదీ కాక మీరు పంచే ఐటమ్ ఒక బ్లాక్కి 32 ఇళ్ళు ఉన్నాయి. అలా 32 ప్యాకేజీలు ఒక బ్లాక్లో పెట్టేయండి. ఎవరి ప్యాకేజీ వాళ్ళు తీసుకుంటాం. అలాగే సింగిల్ ఇల్లు ఉన్నాయి, ఎవరి ప్యాకేజీ వాళ్ళకి ఇవ్వండి. వీళ్ళు అందరూ వచ్చేస్తారు, నాకు కావాలి వాళ్ళకి ఇవ్వకండి. ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయండి, అందరూ ప్రశాంతంగా ఉంటాం. అంతేగాని మీరు కుప్పలు పడేసినా సరే జనాలు మేము కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నాం, మేము కొట్టుకుంటున్నాం. మాది అబ్లాక్ అండి, మా ఇల్లు ఉంటాయి కూడా లేదు. చుట్టాల ఇంట్లో మాకు ఇల్లంతా తడిసిపోయిందండి. అసలు ఏం ఆధారం ఇక్కడ ఉంటున్నాం మేము. వచ్చి కట్టు బట్టలతో పరిగెత్తుకొచ్చేసి ఉన్నారు పిల్లలు. మాకు ఏం ఆధారం లేదు, మొత్తం కొట్టుకుపోయింది. పీక లోతు నీళ్లు పారిపోయి వచ్చేసాం ఇటు. ఇది ఇంటమే ఉంటాం ఇక, అంతేగాని ఇంటికాడకి వెళ్తే ఏమి లేదు. ఇక్కడ దాకా ఉండే నీళ్లు ఉంది, మొత్తం అన్ని వెళ్ళిపోయినాయి. సంవత్సరానికి 4 సిలిండర్లు అన్నారు, ఇప్పుడు అవసరానికి ఒక సిలిండర్ ఇచ్చి ఆదుకోమనండి. పప్పు ఉప్పులతో పాటు ఒక గ్యాస్ బండి ఇవ్వమనండి, చాలు. ఉన్న కాడికే వండుకొని తింటాం. మొత్తం కట్టుబట్టలతో వచ్చాం బయటికి. ఇప్పుడు వెళ్ళి చూసిన ఇక్కడ దాకా సిలిండర్లు కూడా గ్యాస్ బండ్లు కూడా తక్షణం మాకు అందించాలి. ఇంటికెళ్ళి చూస్తే ఇక్కడ రాకుంటున్నాయి నీళ్లు, తగ్గల ఇంట్లో చూడండి కావాలంటే వచ్చి చూసారు. బ్లాక్ మాది. మాకు గ్యాస్ బండ్లు కట్టుకుంటే బట్టలు కూడా లేవు. మేము అట్టకు వచ్చేసాం బయటికి పీకల్లోతు నీళ్ళల్లో. అయ్యా చంద్రబాబు గారు, అన్నయ్య గారండి, మీరు నాయన అధికారులు కాబట్టి దయచేసి నాకు 2 ఆడపిల్లలు, ఇల్లు మునిగిపోయి కూతురు దగ్గరకు వచ్చా బాంబే కాలనీకి. అయ్యా ఇల్లంతా మునిగిపోయింది, దయచేసి ఇల్లు లేదు నాయన. అయ్యా ఎవరు రానిట్లేదు అయ్యా, 2 ఆడపిల్లలు, కనీసం తల దాచుకోవడానికి లేదు అయ్యగారండి. మీ అందరు ఎంక్వైరీ చేసి ఇంటింటికి మీ రక్షణ కావాలయ్యా. ఈ గృహాలు ఇవ్వండి అయ్యా. అయ్యా మళ్ళీ గ్యాస్ బండ్లు ఇవ్వండి అయ్యా. అయ్యా మిమ్మల్ని ఎన్నో నాయన చెప్పుకుంటామయ్యా. ఈ పేద ప్రజలకి మీరు న్యాయం చేయండి అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆడపిల్లలయ్యా అసలుకి ఇల్లు లేదు నాయన. గుంటుపల్ల నన్ను ఎంక్వైరీ చేయండి అయ్యా. అయ్యా గ్యాస్ బండ్లు ఇవ్వండి అయ్యా. అయ్యా కొనుక్కోడానికి ఆధారం లేదు, అద్దెకుంటే ఇల్లు మునిగి నేను కూతురు దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా చూడలేదు నాయన. ఇల్లు అయ్యా కనీసం నివసిస్తానికి ఇల్లు లేదయ్యా. చంద్రబాబు గారు, అన్నయ్య గారు, పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు, లేని బిడ్డలందరికీ మీరు సహాయం చేయాలయ్యా. గ్యాస్ బండ్లు ఇవ్వాలయ్యా. అందరికి క్షేమంగా సురక్షితంగా ఉండటానికి మీరు సహాయం చేయమని మీ పాదానికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ అయ్యా